నియంత్రించండి అయ్యా. షుగర్ కంట్రోల్ చేయండి అయ్యా. బీపీ కంట్రోల్ చేయండి ప్రభు. 5వ కీర్తన 27వ వాక్యం. 35వ కీర్తన 27వ వాక్యంలో ఉన్న 2వ భాగాన్ని నేను చదువుతాను. 35వ కీర్తన 27వ వాక్యంలో ఉన్న 2వ భాగం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఒక్కొక్క తర్జుమాలో ఒక్కొక్క మాట. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ పెట్టాము. అక్కడ తెలుగు బైబిల్లో సేవకుని యొక్క క్షేమాన్ని చూచి, అక్కడే ఇంగ్లీష్ బైబిల్ తన సేవకుని యొక్క అభివృద్ధిని చూచి, ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్. ఇంకొక తర్జుమాలో తన సేవకుని ఐశ్వర్యాన్ని చూచి. ఇవన్నీ ప్రక్కన పెడితే ఒక తర్జుమాలో ఇప్పటి కాలమాన పరిస్థితికి అవసరమైన మాట, తన సేవకుని స్వస్థతను చూచి ఆనందించి యెహోవా. తన సేవకుని స్వస్థతని. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ ఉదయాన్నే కర్నూల్లో హొసన్నా మందిరం తరఫున సేవ చేస్తూ ఉన్న ఫ్రెడ్ అన్న ఉదయాన్నే హాస్పిటల్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి వెళుతుంటే యాక్సిడెంట్ అయినట్లుగా చెప్పారు. ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కిందకి కాలు వెళ్ళిపోయింది. వాహనం బైక్ నుజ్జు అయిపోయిందట. ప్రాణాపాయ పరిస్థితిలో నుంచి తప్పించబడ్డారు. కానీ కుడికాలు బాగా మడిమి దగ్గర బాగా నుజ్జు అయిపోయింది. మోకాల కింద 4-5 చోట్ల విరిగిపోయింది. ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పారు. ఉదయాన్నే నేను ఫ్రెడన్తో మాట్లాడాను. జరిగిన పావు గంటకే కూర్చోబెట్టి కాస్త దేవుని మాటలు చెప్పి ధైర్యపరిచిన ఫోన్లో మాట్లాడాను. ఇక ఉదయం నుంచి డాక్టర్స్తో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రస్తుతం చిన్న సర్జరీ జరుగుతూ ఉంది. తెలియాలి కనుక ఆత్మీయులకి సివియారిటీ ఏమిటో తెలిస్తే మరింత ప్రార్థన చేస్తానని చెప్తున్నా. మెయిన్గా ఉన్న బ్లడ్ వెయిన్, రక్తనాళం కట్ అయిపోయిందట. కాలుకి చాలా ప్రమాదమే. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు. చేత ప్రార్థన చేద్దాం. రేపు ఆరాధన అయిపోగానే వెంటనే బయలుదేరి అందరూ వెళుతున్నాం. నా నాయకులందరూ బయలుదేరి వెళతాం. ప్రస్తుతానికి అక్కడ కూడా కర్నూలు హాస్పిటల్ ఆయా చుట్టుప్రక్కల దాదాపు 10,000 మంది విశ్వాసులు ఉన్నారంట. అక్కడ ఇబ్బందికరంగా ఉంది. ప్రార్థన చేద్దాం. ఎవరు క్రియ చేయలేని రాత్రి ప్రభు కార్యం చేస్తారో చేరా. యెషయా గ్రంథం 38 షుగరు, బీపీ
టూ మచ్గా ఉన్నాయి. చేత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 38, 13, 14. యెషయా గ్రంథం 38, 13, 14. ఉదయము వరకు ఓర్చుకొట్టుని సింహము ఎముకలను విరచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడ్డాయి. ఒక్క దినములోగానే సమాప్తం అయిపోతామని బాధపడ్డాను. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరుకు వలెను నేను కిచకిచలాడితే గువ్వ వలె మూలుగుతుంది. ఉన్నత స్థలముల తట్టు చూసి నా కన్నులు క్షమించు. నాకు శ్రమ కలిగిన యెహోవా నా కొరకు పోటపడి ఉండు. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుంటాను. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రక్కన మత్తి ఇవ్వడానికి లేని పరిస్థితి, అల్లాడిపోతున్నాడు బాగా. ఆయన తన వాక్కు వేల మందిని నిండు మనసుతో యథార్థ హృదయంతో సేవకుని యొక్క క్షేమాన్ని ఆరోగ్యాన్ని కోరుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు ముట్టాలి, ముట్టాలి. అందరూ మా గురించి ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తం. కుటుంబాలుగా అందరూ చేతులు పట్టి చేతులు పట్టి ఫ్రెడ్ అన్న పేరు చెప్పి ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకున్నాం. స్వస్థతని, ఆరోగ్యాన్ని, సడలిన నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగులు, చర్మాన్ని సహితం పిల్లల దేహం వలె మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నాకు ఆరోగ్య ప్రదాతం. ఆయన సేవకుడి మీద దోషాన్ని తొలగించి ప్రమాదంలో నుంచి తప్పించు. తరుముకొచ్చిన మరణాన్ని అడ్డుకట్టు వేసి ఆపేరు. గతంలో ఎన్నోసార్లు మరణ పంచుల వరకు వెళ్ళాడు. ఈ సంకల్పం వారి పట్ల, ఈ దయా సంకల్పం వారి పట్ల సడలిన నరాలు, తెగిపోయిన నరాలు, కండరాలు, ఇప్పుడే మీ వాక్కు పంపి సేవకుని క్షేమం కోరిన దేవుడు ప్రభా, సేవకుని స్వస్థతను కోరిన దేవుడు ప్రభా, మీరు ఒక అద్భుతం చేయమని వేడుకొచ్చున్నాం. ఆశ్చర్య కార్యం చేయమని వేడుకొచ్చున్నాం. కార్యం చేయమని వేడుకొచ్చున్నాం. జాలి చూపండి అయ్యా, చూపండి తండ్రి. అపాయములో నుంచి తప్పించండి, ప్రమాదములో నుంచి తప్పించండి అయ్యా. షుగర్ కంట్రోల్ చేయండి అయ్యా, బీపీ కంట్రోల్ చేయండి ప్రభా. ఓ రికమాంతుర పరికిన నమక సుర పరికిన నమక కునారి
అదృశ్యమైనటువంటి ఆత్మను చాపండి శక్తి ప్రభావాన్ని లేవనెత్తే దేవుడు మీరే ప్రభు. ఆశ్చర్య కార్యాలు చేసే నీ శక్తి ఆ కాళ్ళ మీద ఆశ్చర్య కార్యాలు చేసే నీ శక్తి క్రియ జరిగించండి. నీ ప్రభావాన్ని క్రియ జరిగించండి. స్వస్థపరచునాయన ఆ కాళ్ళను తాకండి, ఆ పడవను తాకండి, ఆ పాదాన్ని తాకండి, ఆ కాళ్ళను తాకండి. విరిగిన ఎముకను కట్టండి అయ్యా, విరిగిన నరాన్ని కట్టండి అయ్యా. మీరే స్వస్థపరచండి తండ్రి, నీకే స్తోత్రం. మీరే స్వస్థపరచమని నీ పాదాలు పట్టుకుంటున్నాను. మీరే కరుణ చూపమని నీ పాదాలు పట్టుకుంటున్నాను. సేవకుని క్షేమం కోరిన దేవా, ప్రణన క్షేమం కోరిన దేవా, ప్రణన స్వస్థతను కోరిన దేవా, మీరే ఒక విడుదలివ్వండి అయ్యా. మీరే స్వస్థపరచండి. ప్రతి గాయమును స్వస్థపరచండి తండ్రి. అనుకూలంగా మార్చమన్నట్లుగా నీ హస్తం కొరచకాలేదయ్యా, నీ హస్తం కొరచకాలేదు ప్రభువా. ఇప్పుడే అద్భుతమైన ఆనవాళ్ళు కనబరచండి. హస్తాన్ని చాపమని వేడుకుంటున్నాను. విడుదలపండి ప్రభువా, విడుదలతో నింపండి తండ్రి, నీకే స్తోత్రం. స్వస్థతతో నింపండి ప్రభువా. మీరు ఒక అద్భుతం చేయండి నాయనా, మీ వాక్కు పంపి బాగు చేయండి. సేవకుని యొక్క స్వస్థతని ఆరోగ్యాన్ని కోరుకున్నాడు. ఇప్పటికే చాలా సార్లు మరణ పంచుల వరకు వెళ్ళాడు. మరణ ద్వారమున ఉన్న వారిని ఉద్ధరించే దేవుడుగా లేవనెత్తి దీర్ఘాయువుతో నింపండి. సామర్థ్యము కలుగు చేయమని వేడుకుంటున్నాము. స్వస్థత కలుగు చేయండి, ఆరోగ్యముతో నింపండి ప్రభు. 1999 నవంబర్ నెలలో మరణకరమైన రోగం వచ్చింది. బాగానే ఉన్నాడు, కానీ మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు. 1999 నవంబర్ సభలు జరుగుతున్నాయి. ఆ టైంలో సభలు అయిపోగానే గుంటూరు తీసుకొచ్చేసి 2000 సంవత్సరం తనకు ఆరోగ్యం బాగాలేనందువల్లనే ఫస్ట్ టైం నాతో పాట పాడించారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఆ తర్వాత 2004వ సంవత్సరం బోన్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. అప్పుడు కూడా దాదాపు 22 ఏళ్ల క్రితం. అప్పుడు కూడా మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు చిన్న వయసు.
అప్పుడు కూడా దేవుడు కనికరించాడు. అప్పుడు కనికరించి కృప చూపిన తండ్రి ఇప్పుడు కూడా కరుణించాలి. దావీదు అంటారు 118లో, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని మరణమునకు, సాయంకాలమున ఏడుపుచ్చి రాత్రంతా ఉన్న ఉదయానికి సంతోషం కలిగిందట. ఖచ్చితంగా ఈ రాత్రి ఆ నరము గనక బైపాస్ అయ్యి రక్తం సరఫరా అయితేనే ఫర్దర్గా వెళుతారట, లేకపోతే చాలా కష్టం అన్నారు. డాక్టర్లకి కష్టం అసాధ్యం. యేసు ప్రభు పరమ వైద్యుడు, ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. ఉదయం నుంచి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికర స్వరూపుడైన ప్రభు ఫ్రెడనను జ్ఞాపకం చేసుకొని మంచి ముదిమిలో ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. అంతేగాని అర్ధాంతరంగా కాదు. ఏమో ఆయన పట్ల నా దేవుని దయా సంకల్పం యేసు నామములో సంపూర్తిగా నెరవేర్చబడును గాక. ప్రభు మన ప్రార్థన ఆలకించి ఫ్రెడన్కి దీర్ఘాయువుని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని విస్తరింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకులందరూ ఇదే వేదిక దగ్గర ఈ రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయబోతున్నారు. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న వాళ్ళు దాదాపు 40 సంవత్సరాలుగా దేవుని సేవలో కొనసాగుతున్న వ్యక్తి ఫ్రెడన్న. చేత కాస్త ఓపిక చేసుకుని భారం కలిగి ఈ రాత్రి ఫ్రెడన్న కోసం ప్రార్థన చేస్తారని సభాముఖంగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన చేయండి. రేపు రాత్రిలోపు కర్నూలు వెళ్ళి నేను మిగతా వివరాలు నేను మీకు తెలియపరుస్తాను. రైట్, వర్తమానంలోకి వెళ్ళే